హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి బయాలజీ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ పార్ట్ 1 ఒక వీడియో అనేది చేయటం జరిగింది. ఎవరైనా సరే ఆ వీడియో చూడలేనట్లయితే ముందు ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింకు పై ట్యాప్ చేసి మీరు ఫస్ట్ పార్ట్ అనేది చూడండి. దాంట్లో 25 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయటం జరిగింది. ఈ వీడియోలో మరో 25 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయటం జరుగుతుంది. ఇక క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 26. వెన్నుపాము బరువు గ్రాముల్లో ఎంత అని అడుగుతున్నారు. 300 గ్రాములు, ఆప్షన్ 2 30 గ్రాములు, ఆప్షన్ 3 340 గ్రాములు, ఆప్షన్ 4 450 గ్రాములు. క్వశ్చన్ నెంబర్ 27. కప్పలో మెదడును తొలగించినప్పటికీ అది బతికుంటుందని గమనించింది ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హెల్స్, చార్లెస్ బెల్. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 4 1 మరియు 2 అంటే లియోనార్డో డావిన్సీ అండ్ స్టీఫెన్ హెల్స్. కప్పలో మెదడును తొలగించినప్పటికీ అది బతికుంటుందని గమనించింది లియోనార్డో డావిన్సీ అండ్ స్టీఫెన్ హెల్స్. క్వశ్చన్ నెంబర్ 28. వెన్నుపాము ఆకారం ఏమిటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 హెచ్ ఆకారం, ఆప్షన్ 2 ఎస్ ఆకారం, ఆప్షన్ 3 1 ఆకారం, ఆప్షన్ 4 ఎం ఆకారం. ఆన్సర్ చూసినట్లయితే హెచ్. ఆప్షన్ నెంబర్ 1 హెచ్ ఆకారం. వెన్నుపాము ఏ ఆకారంలో ఉంటుందంటే హెచ్ ఆకారం. క్వశ్చన్ నెంబర్ 29. ఆకలి, దప్పిక అనేవి దేని ఆధీనంలో ఉంటాయి? ఆప్షన్ చూసినట్లయితే మస్తిష్కం, అనుమస్తిష్కం, ద్వారగోర్ధం, 4 హైపోథాలమస్. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 4 హైపోథాలమస్. ఆకలి, దప్పిక అనేవి హైపోథాలమస్ ఆధీనంలో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 30. కింది వాటిలో రెండవ మెదడు అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ చూసినట్లయితే స్వయంచోదిత నాడీ వ్యవస్థ, ఆప్షన్ 2 జీర్ణ నాడీ వ్యవస్థ, ఆప్షన్ 3 పరదీయ నాడీ వ్యవస్థ, ఆప్షన్ 4 సహానుభూత నాడీ వ్యవస్థ. ఆన్సర్ చూసినట్లయితే జీర్ణ నాడీ వ్యవస్థ. ఆప్షన్ 2 జీర్ణ నాడీ వ్యవస్థని రెండో మెదడుని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 31. మద్యం తాగిన వ్యక్తి తూలుతూ కూడా తన ఇంటికి సరిగా చేరితే అతడి మెదడులో సక్రమంగా పనిచేసిన భాగం ఏది? ఆప్షన్స్ చూసినట్లయితే అనుమస్తిష్కము, ఆప్షన్ 2 మధ్య ముఖము, ఆప్షన్ 3 ద్వారగోర్ధము, ఆప్షన్ 4 పాన్స్ వెరోలి. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 1 అనుమస్తిష్కము. మద్యం తాగిన వ్యక్తి తూలుతూ కూడా ఇంటికి సరిగా చేరితే అతడి మెదడులో సక్రమంగా పనిచేసిన భాగం అనుమస్తిష్కం. క్వశ్చన్ నెంబర్ 32. మెదడులో కాడ ద్వారా అతికి ఉండే భాగంలోని గ్రంథి ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే పీయూష గ్రంథి, ఆడమ్స్ యాపిల్, అధివృక్క గ్రంథి. ఆప్షన్ 4 1 మరియు 2. ఆన్సర్ చూసినట్లయితే పీయూష గ్రంథి. మెదడులోని కాడ ద్వారా అతికి ఉండే భాగం పీయూష గ్రంథి. క్వశ్చన్ నెంబర్ 33. నాడీ ప్రచోదన వేగం ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ చూసినట్లయితే 100 మీటర్ బై సెకండ్, 100 మీటర్ బై మీటర్. నాడీ ప్రచోదన వేగం ఆప్షన్ చూసినట్లయితే 100 మీటర్ బై సెకండ్, 100 మీటర్ బై మీటర్, 10 మీటర్ బై మీటర్. ఆప్షన్ నెంబర్ 4 100 సెకండ్ బై మీటర్. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 2 100 మీటర్ బై మీటర్. క్వశ్చన్ నెంబర్ 34. ఒక నాడీ కణం వేరొక నాడీ కణం ఆక్సాన్తో
కలిసే భాగం ఏది? ఆప్షన్ చూసినట్లయితే షాన్ ప్రాంతం, ఆప్షన్ 2 రణ్వీర్, ఆప్షన్ 3 సినాప్స్, ఆప్షన్ 4 నాడీ అంత్యం. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 3 సినాప్స్. క్వశ్చన్ నెంబర్ 35. కింది వాటిలో మెదడు చుట్టూ ఉండే పొరల పేరు ఏమిటని అడుగుతున్నారు. భౌతికల, ఆప్షన్ 1 భౌతికల, ఆప్షన్ 2 వరాసిక, ఆప్షన్ 3 పృథ్వీ, ఆప్షన్ 4 ఫ్లోరా. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 4 ఫ్లోరా. మెదడు చుట్టూ ఉండే పొరల పేరు ఫ్లోరా. క్వశ్చన్ నెంబర్ 36. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి గ్రూప్ 1కి ఎంపికై సన్మాన సభలో తను పడిన కష్టాలను మరిచి చిన్న పిల్లవాడిలా ఏడిస్తే అతడు మెదడులో సరిగా పనిచేయని భాగం ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 1 ద్వారగోర్ధం, ఆప్షన్ 2 మస్తిష్కము, ఆప్షన్ 3 అనుమస్తిష్కము, ఆప్షన్ 4 మధ్యమకము. ఆన్సర్ చూసినట్లయితే ద్వారగోర్ధము. క్వశ్చన్ నెంబర్ 37. మెదడు తీసుకునే ఆక్సిజన్ శాతం ఎంత? ఆప్షన్ నెంబర్ 1 2%, ఆప్షన్ 2 80%, ఆప్షన్ 3 20%, ఆప్షన్ 4 30%. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 3 20%. మెదడు తీసుకునే ఆక్సిజన్ శాతం 20%. క్వశ్చన్ నెంబర్ 38. గ్రనల్ అంబికాలు ఉన్న మెదడులోని భాగం ఏది? ఆప్షన్ నెంబర్ 1 ముందు మెదడు, ఆప్షన్ నెంబర్ 2 మధ్య మెదడు, ఆప్షన్ నెంబర్ 3 వెనుక మెదడు, ఆప్షన్ నెంబర్ 4 రెండవ భాగం. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 1 ముందు మెదడు. క్వశ్చన్ నెంబర్ 39. ఒక వ్యక్తిలో క్లోమగ్రంథి సక్రమంగా పనిచేయకపోతే సంక్రమించే వ్యాధి? ఆప్షన్ నెంబర్ 1 అతిమూత్ర వ్యాధి, ఆప్షన్ నెంబర్ 2 చక్కెర, ఆప్షన్ నెంబర్ 3 రక్తం గడ్డ కట్టకపోవడం, ఆప్షన్ నెంబర్ 4 ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 2 చక్కెర వ్యాధి. క్వశ్చన్ నెంబర్ 40. ఇన్సులిన్ అనేది ఏ భాషా పదము? ఇన్సులా అనేది ఏ భాషా పదము? ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఇంగ్లీష్, ఆప్షన్ 2 జర్మన్, ఆప్షన్ 3 గ్రీకు, ఆప్షన్ 4 లాటిన్. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 లాటిన్. ఇన్సులా అనేది లాటిన్ పదము. క్వశ్చన్ నెంబర్ 41. ఇన్సులిన్ను మొదటిసారి ఏ జంతువుల్లో కనుక్కున్నారు? ఆప్షన్ నెంబర్ 1 ఎలుక, ఆప్షన్ నెంబర్ 2 పాము, ఆప్షన్ నెంబర్ 3 కుక్క, ఆప్షన్ నెంబర్ 4 మానవుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 కుక్క. ఇన్సులిన్ను మొదటిసారి కనుగొన్నది కుక్కలే. క్వశ్చన్ నెంబర్ 42. ఒక వ్యక్తిలో మూత్రాశయం సడలిందంటే అతడిలో పనిచేసిన భాగం? ఆప్షన్ నెంబర్ 1 సహానుభూత, ఆప్షన్ నెంబర్ 2 సహానుభూతపర, ఆప్షన్ నెంబర్ 3 స్వయంచోదిత, ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చి ఆప్షన్ నెంబర్ 1 సహానుభూత. క్వశ్చన్ నెంబర్ 43. పరీక్షలో ఫెయిల్ అవ్వడానికి కారణాలను విద్యార్థి వెతికితే అతడి మెదడులోని పనిచేసిన భాగం ఏంటి? ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 1 మస్తిష్కము, ఆప్షన్ 2 అనుమస్తిష్కము, ఆప్షన్ 3 ద్వారగోర్ధము, ఆప్షన్ 4 మధ్యమకము. ఆన్సర్ వచ్చేసి మస్తిష్కము. పరీక్షలో ఫెయిల్ అవ్వడానికి కారణాలను విద్యార్థి వెతికితే అతడి మెదడులో పనిచేసిన భాగం మస్తిష్కము. క్వశ్చన్ నెంబర్ 44. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే మెదడులోని కేంద్ర భాగము? ఆప్షన్స్ చూసినట్లయితే మస్తిష్కము, ఆప్షన్ 2 అనుమస్తిష్కము, ఆప్షన్ 3 ద్వారగోర్ధము, ఆప్షన్ 4 మధ్యమకము. ఆన్సర్ చూసినట్లయితే ద్వారగోర్ధము. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే మెదడులోని కేంద్ర భాగం ద్వారగోర్ధము. క్వశ్చన్ నెంబర్ 45. మెదడు చుట్టూ ఉండే పొరల సంఖ్య? ఆప్షన్ నెంబర్ 1 2, ఆప్షన్ నెంబర్ 2 3, ఆప్షన్ నెంబర్ 3 4, ఆప్షన్ నెంబర్ 4 6. ఆన్సర్ వచ్చి ఆప్షన్ నెంబర్
చుట్టూ 3. మెదడు చుట్టూ ఉండే పొరల సంఖ్య 3. 46th క్వశ్చన్. మెదడు బయటి వైపు ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ చూసినట్లయితే తెలుపు రంగు, వర్ణరహితము, గోధుమ రంగు, బూడిద రంగు. ఆన్సర్ చూసినట్లయితే బూడిద రంగు. మెదడు బయట వైపు భాగం బూడిద రంగులో ఉంటుంది. 47 క్వశ్చన్. మెయిలిన్ తొడుగును ఏర్పాటు చేసే కణాలు. ఆప్షన్ చూసినట్లయితే గ్లియల్ కణాలు, ష్వాన్ కణాలు, నాడీ కణాలు, నాడీ అంత్యాలు. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 2 ష్వాన్ కణాలు. మెయిలిన్ తొడుగును ఏర్పాటు చేసే కణాలు ష్వాన్ కణాలు. 48th క్వశ్చన్. ప్రతి వ్యక్తిలోనూ 20 ఏళ్ల తర్వాత ఎన్ని నాడీ కణాలు క్రియారహితం అవుతాయి? ఆప్షన్ చూసినట్లయితే 10,000, 20,000, 30,000, 25,000. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 2 20,000. ప్రతి వ్యక్తిలోనూ 20 ఏళ్ల తర్వాత క్రియారహితం అయ్యే కణాలు 20,000. 49th క్వశ్చన్. కింది వాటిలో మెదడుకు సంబంధించిన వ్యాధి? స్కిజోఫ్రీనియా, పెరాలిసిస్, ఎపిలెప్సీ, పిక్టోరిస్. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 4 పిక్టోరిస్. మెదడుకు సంబంధించిన వ్యాధి వచ్చి పిక్టోరిస్. లాస్ట్ క్వశ్చన్ 50 క్వశ్చన్ నెంబర్ 50. మెదడును రక్షించే కపాలం అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 1 క్రేనియాలజీ, ఆప్షన్ 2 ప్రీనాలజీ, ఆప్షన్ 3 క్రేనిషాలజీ, ఆప్షన్ 4 ఎంజియాలజీ. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 1 క్రేనియాలజీ. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా మరిన్ని టాపిక్కి సంబంధించి మరిన్ని వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డిఎస్సి మరియు టెట్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని మోడల్ పేపర్స్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.